గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని టీచర్స్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం తీసుకొచ్చిన పైప్లను ఖాళీ ప్రదేశంలో ఉంచారు. కోర్టు కేసుల కారణంగా భూగర్భ డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో నిర్మాణ సంస్థ 10 ఏళ్ల నుంచి పైపులను అక్కడే వదిలేసింది. నిర్వహణ కూడా సరిగా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. పైపుల వద్ద భారీగా చెత్త పేరుకుపోయింది. ఈ క్రమంలో ఇవాళ పైపులు దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని టీచర్స్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం తీసుకొచ్చిన పైప్లను ఖాళీ ప్రదేశంలో ఉంచడం వల్ల వాటి నుంచి వచ్చినటువంటి మంటలు ఎగసిపడుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? పరిస్థితి ఏంటి? గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో డ్రైనేజ్ పైపుల కోసం తవ్వుకున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ పనుల కోసం చెప్పేసి భారీగా ఒక పైపులు అయితే నింపిన పరిస్థితి అయితే ఉంది. ఆ లైన్లు మొత్తం అంతా అక్కడ కూడా ఒకసారి కూడా ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒకసారిగా మంటలు చేయడానికి పూర్తిగా కూడా అగ్ని ఆపుతూ ఉన్నాయి. ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు కూడా వచ్చి మంటలాడుతున్న క్రమంలో కూడా ప్లాస్టిక్ కావడంతో కూడా ఒకసారిగా కూడా ఊపిరితిత్తుగా ఎగిసిపడి కూడా మంటలు అయితే మాత్రం చెలరేగుతున్నాయి. ఇంకా అది పరిస్థితి అదుపులోకి రాలేదు. దాదాపుగా 3 ఫైర్ ఇంజన్లు కూడా కష్టపడి ఇప్పటికే మొత్తం అంతా ఫైర్ ఫైటర్స్ మొత్తం అంతా కూడా అడుపు ప్రయత్నం చేస్తారు. చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను మొత్తం కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు ఎండ తీవ్రత ఉండడంతో కూడా బాగా భారీగా గాలులు వేస్తుందో కూడా మంట తీవ్రత ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి పూర్తిగా కూడా మొత్తం అంత పైప్ లైన్స్ ఏవైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి పైప్ లైన్స్ పూర్తిగా కూడా తగలబడుతున్న పరిస్థితి. దాదాపుగా ₹1,00,000 పైప్ లైన్స్ అయితే మాత్రం అగ్గిపాలైందని చెప్పుకోవాలి. విజయాన్సిరాణి, అంటే నాగరాజు, పరిస్థితి ఎప్పటి వరకు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? ఇది పూర్తి స్థాయిలో కూడా ఎండాకాలం కావడంతో మరోవైపు ఎదురగాలులు కూడా భయంకరంగా ఎండగాలు వేడిగాలు వేయడంతో కూడా అక్కడ కూడా ఫైర్ ఫైటర్స్ వచ్చినా కానీ లోపలికి వెళ్లేది కూడా పరిస్థితి లేదు. మొత్తం భారీగా అంటే ఇదంతా కూడా ప్లాస్టిక్ పైపులు కావడంతో ఒకసారిగా మంటలు కూడా ఎక్కువగా వ్యాపిస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అదంతా నిర్మాణ ప్రదేశం, దాంతో కూడా గాలి కూడా ఎక్కువగా వేస్తుండటంతో కూడా ఇటువైపు నుంచి గాలి వస్తుందని చెప్పేసి కూడా ఫైర్ ఫైటర్స్ చూస్తూ ఉన్నారు. మరోవైపు 3 ఫైర్ ఇంజన్లు చుట్టుపక్కల నుంచి ఆడుతున్నా కానీ లోపల ఈ ప్లాస్టిక్ మొత్తం అంతా ఉండటంతో కూడా మొత్తం అంతా పూర్తిగా తగలబడుతున్న పరిస్థితి అయితే ఉంది. మామూలుగా అయితే మిగిలిన వారికి అయితే మాత్రం పెద్ద కష్టపడి చేసే పని అయితే ఉండేది. అయితే ఇది ప్లాస్టిక్ పైపులు పూర్తిగా కావడంతో కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. అంతా కూడా గత కొద్ది కాలంగా కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ సంబంధించినటువంటి వ్యవహారం కొద్దిగా ఆగిపోయింది. ఆ తర్వాత పైప్ లైన్స్ మొత్తం భారీగా అక్కడ స్టాక్ చేసిన తర్వాత ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒకసారి కూడా నిప్పంటుకుంది. దాంతో ప్రాంతం మొత్తం కూడా పొగంతా వ్యాపించింది. లోపలికి వెళ్ళడానికి కూడా నల్లగా దట్టమైన పొగ అలుముకోవడంతో కూడా లోపలికి వెళ్ళడానికి కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా అప్రమత్తం చేశారు. చుట్టుపక్కల అంతా కూడా నీళ్లు చల్లడం ఆ ప్రాంతం మొత్తం చేస్తున్నారు. మొత్తం 3 ఫైర్ ఇంజన్లు కూడా వచ్చి కూడా మంటలకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఝాన్సీరాణి, అంటే నాగరాజు, చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ మంటలు వ్యాపించే అవకాశం ఎంతవరకు ఉంది? వ్యాపించకుండా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మొత్తం అంతా నీళ్లు పెట్టుకుని తడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి. ఆ మధ్యలో కూడా చుట్టూ ప్రాంతాల్లో కూడా మొత్తం అంతా ఉన్నా కూడా దట్టమైన పొగ బాగా అల్లుకొని చుట్టుపక్కల ఉన్న పరిస్థితి అయితే కనపడని పరిస్థితి అయితే ఉంది. ఒకళ్ళు లోపలికి వెళ్ళేందుకు కూడా ఆ ప్రాంతం లోపలికి వెళ్ళేందుకు కూడా పరిస్థితి కూడా కనపడట్లేదు. ఒకళ్ళ మించిన తర్వాత ఒకళ్ళు కనపడే పరిస్థితి లేదు. పూర్తిగా కూడా నల్లగా దట్టమైన పొగ అల్లుకోవడంతో కూడా ఒక్కసారిగా మంటలు మొత్తం అంతా ఉవ్వెత్తున ఎగసిపడిపోతున్న పరిస్థితిలో ఫైర్ ఫైటర్స్ మొత్తం అంతా కూడా బాగా కష్టపడి దాని మీద ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతంగా మంటలైతే అదుపులోకి రాలేదు. ఇంకా లోపల ఉన్న పైప్ లైన్స్ ఏవైతే మొత్తం కూడా తగలబడుతున్న మన పరిస్థితి ఉంది. ఝాన్సీరాణి, రైట్, థ్యాంక్ యూ నాగరాజు. Ternyata